ఇట్లా ఖరాబ్ అయిందా రా? రావడానికి నాతో వచ్చిందారా? ఆటో నడుపుకునేవాడివి నీకెందుకు రా? అన్నా అన్నా ఎవరన్నా వాళ్ళు? అన్నా ఎవరన్నా వాళ్ళు? చెప్పన్నా. అరే జుట్టోడా, ఇందాక పోలీసు వాళ్ళు ఎంట పడ్డారు, ఇప్పుడు ఎవడో ఎంట పడుతున్నాడు. మన పోర్లను తీసుకొని తొందరగా వచ్చాయి. జరిగింది ఇది సార్. జాబ్ చేసుకో, అంతేగాని ఇలాంటి చిల్లర గొడవలు పెట్టుకోకు. ఓకే ఓకే సార్. ఆల్ ది బెస్ట్. నువ్వు నడరా, జైల్లో చెప్పకూడదు ఎందుకు కానీ. సీను, జాబ్ కోసం వచ్చినావా? చెప్తారా సీను నీ పని? దీపక్ భాయ్, మీ తమ్ముడిని ఒకడు పోలీసు వాళ్ళకు పట్టించిండు భాయ్. ఇలా వేయొద్దన్నా, వాడిని సెంటిమెంట్తో వేయాలి. వాడి పుట్టు పూర్వత్రాలు నా చేతిలో ఉన్నాయి. వాడి చావుకు స్కెచ్ నేను గీస్తాను భాయ్. ఓకే భాయ్. అరే నా బ్లెస్సింగ్స్ ఎందుకయ్యా? మా కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించావనుకో, ఆటోమేటిక్గా నేను రికమెండ్ చేసి నీకు ఉద్యోగం ఇప్పిస్తా. సరే, డెఫినెట్, నో డౌట్. వచ్చేసే. కమింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు శ్రీనివాస్. థ్యాంక్ యూ సార్. అవును, నిన్న ఫోన్ చేసింది మీరే కదూ? అవును సార్, నేనే సార్. బయోడేటా అంతా బాగుందయ్యా, కానీ నువ్వు ఒక పని చేయాలి. చెప్పండి సార్. మా ఆఫీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం డిపాజిట్ 50,000 పే చేయాలి. 50,000 సార్? అవును, 50,000. లేకపోతే తీసుకెళ్ళు. సార్, శాలరీ ఎంత సార్? అయ్యా, 30,000 శాలరీ. 30,000? కారు ఫెసిలిటీస్ ఉంది సార్. టీఏ డిఏ అన్నీ ఇస్తాం. ఓకే సార్. ఏ ప్రాబ్లం లేకుండా మేము చూసుకుంటాం. ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా సార్? తగ్గే ఛాన్సులు లేవు బాబు. మా ఆఫీస్కు రూల్స్ ఉన్నాయి. నేను ఎండీనే, చేసేదానికి ఏమి లేదు. ఆఫీసు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అందరూ పాటించాల్సిందే. ఓకే సార్. నువ్వు 50,000 కట్టలేదనుకో, ఇంకోరు పోతుంది నీ ఉద్యోగం. నేను ఎలాగైనా కడతాను సార్. ఓకే, గుడ్. వెళ్ళి సార్ అమౌంట్ తీసుకురా, వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తాను. ఓకే సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హలో,